హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ లైక్ లేదా డిస్లైక్ కొట్టేసేయండి. మన ఛానల్కి బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ ఇక న్యూస్ చూద్దాం. మీకు స్పామ్ కాల్స్ వస్తున్నాయా? నాకు అయితే విపరీతంగా వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ 20 minutes బ్యాక్ కూడా నాకు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొంటారా అమ్ముతారా అని చెప్పి స్పామ్ కాల్ వచ్చింది. కాల్ ఎత్తినా ఇమీడియట్లీ కట్ చేసి. ఈ మధ్య స్పామ్ కాల్స్ చాలా ఎక్కువైపోయినాయి. బ్యాంక్ లోన్స్, డొనేషన్స్, రియల్ ఎస్టేట్ ఎవరు పడితే వాళ్ళు కాల్స్ చేసేస్తున్నారు. సో దీనికి నేను యూజ్ చేసే సొల్యూషన్ వచ్చేసి డు నాట్ డిస్టర్బ్ మోడ్. ఆబ్వియస్లీ ట్రూ కాలర్ వాడాను, అది బాగానే పనిచేస్తుంది. కాకపోతే వాడు స్పామ్ లాపుతూనే మనకి విపరీతంగా యాడ్లు చూపిస్తున్నాడు. అది కూడా భరించలేక ట్రూ కాలర్ కూడా తీసేసా. ఎనీవే, డు నాట్ డిస్టర్బ్ మోడ్ వాడుతున్నాను నేను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనందరికి ఒక గుడ్ న్యూస్. నాకు ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి స్పామ్ కాల్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడు పట్టించుకోలేదు. డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసి వదిలేశాను. కాకపోతే 9,70,000 మంది కంప్లైంట్ చేశారంట ట్రైకి. ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళకి 9 లక్షల మందికి పైగా 2024లో ఫస్ట్ 6 monthsలోనే ఇంతమంది కంప్లైంట్ చేశారు. దెబ్బకి ట్రై వాళ్ళు ఒక 50 entities-ని బ్లాక్ చేశారు అండ్ 2,75,000 నంబర్స్ వరకు కూడా బ్లాక్ చేశారంట. దీనివల్ల మన బ్రతుకులు కొంచెం పీస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఏమవుద్దో. ట్రై వాళ్ళు చాలా రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు, కొత్త రూల్స్ తీసుకొచ్చారంట. ఇలాంటి స్పామ్ కాల్స్ వస్తాయో లేదో చూద్దాం. అండ్ వన్స్ అగైన్ ఈజియెస్ట్ సొల్యూషన్, డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఎనేబుల్ చేసేయండి అండ్ రిపీటెడ్ కాల్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తే మన ఫోన్ రింగ్ అవుతుంది. అండ్ ఇలా చేయడం వల్ల స్పామ్ కాల్స్ అన్ని సైలెంట్ అయిపోతాయి. ఈ మధ్య సామ్సంగ్ అసలు బడ్జెట్ సెగ్మెంట్లో ఫోన్స్ లాంచ్ చేయట్లేదు అనుకుంటున్నారా? ఇంకా అనుకోవాల్సిన అవసరం లేదు. సైలెంట్గా ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసేసింది సామ్సంగ్. దాని పేరే సామ్సంగ్ గ్యాలక్సీ A06. ఏ సిరీస్లో ఫోన్. రేట్ వచ్చేసి 10,000 రూపీస్. అండ్ ఫోన్ చూడడానికి బాగానే ఉంది కానీ స్పెసిఫికేషన్స్ బాగా యావరేజ్ కూడా అని చెప్పలేము, బిలో యావరేజ్ ఉన్నాయి. హెచ్డి డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్. ఎప్పుడో భూమి పుట్టిన ప్రాసెసర్, అది బెటర్. దీంట్లో ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో 2 years OS అప్డేట్స్ ఇస్తున్నారు. దీంట్లో Android 14తో వస్తుంది. మన అదృష్టం బాగుంటే Android 16 రావచ్చు. అండ్ 10,000 రూపీస్కే వీళ్ళు 4 years సెక్యూరిటీ అప్డేట్ ఇస్తున్నారు. సో అదైతే డెఫినెట్లీ వెరీ గుడ్. లైక్ మీరు నార్మల్లీ 20,000, 25,000 పెడితే తప్ప మీకు 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఎవరు ఇవ్వట్లేదు. నార్మల్గా 3 years ఇస్తారు. కాకపోతే సామ్సంగ్ 4 years ఇస్తుంది. సో వన్స్ అగైన్ నేనైతే ఫోన్ రికమెండ్ చేయను. బట్ స్టిల్ నాకు సామ్సంగ్ ఫోనే కావాలి, నేను ఒక 3-4 సంవత్సరాలు వాడుకుంటా అంటే ఇది తీసుకోవచ్చు. ఇట్ విల్ బీ సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ బై ద వే, ఇది 4G ఫోన్ మాత్రమే, 5G ఫోన్ కాదు. రియల్మీ కంపెనీ రాబోయే రోజుల్లో 2 కొత్త ఫోన్స్ లాంచ్ అయిపోతుంది. ఒకటి వచ్చేసి రియల్మీ నార్జో 70 టర్బో. ఇది September 9th లాంచ్ అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుందంట. అదే CMF ఫోన్ 1లో ఉంది కదా, సేమ్ ప్రాసెసర్. కాకపోతే ఈ ఫోన్ రేట్ రఫ్లీ 12,000 ఆ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుందంట. అంతకుమించి డీటెయిల్స్ లీక్ చేయలేదు. ఫోన్ లాంచ్ అయినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P2 Pro. దీంట్లో ప్రాసెసర్ డీటెయిల్స్ తెలియదు కానీ దీంట్లో మనకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుందంట విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఈ ఫోన్ రేట్ వచ్చేసి రఫ్లీ 15,000 రేంజ్లో ఉంటుంది. ఇది September 13th లాంచ్ అవబోతుంది. సో 10,000, 15,000లో ఫోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఫోన్స్ లాంచ్ అయ్యాక తీసుకుంటే బెటర్. లాంచ్ ఆఫర్స్ ఎలాగో ఉంటాయి. అండ్ కొత్త ఫోన్ కాబట్టి మీకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మాక్సిమం టైం వరకు యూస్ చేసుకోవచ్చు. గూగుల్ వాళ్ళు వాళ్ళ ఫోన్స్కి, ట్యాబ్లెట్స్కి అండ్ వేరబుల్ డివైజెస్కి కొత్త అప్డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి టాక్ బ్యాక్. బేసికలీ కళ్ళు కనిపించిన వాళ్ళ కోసం టాక్ బ్యాక్ ఫీచర్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్స్లో. మన స్క్రీన్ మీద ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా ఉంటుంది అనమాట ఫోన్. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే దాంట్లో ఎక్కడ పడితే అక్కడ దూర్ చేస్తారు కదా, సో జెమినైని కూడా దూర్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మీ ఫోన్లో ఏదైనా ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోని కూడా ఆ టాక్ బ్యాక్ అనే ఫీచర్ వర్ణిస్తుంది. సో అక్కడ నిఖిల్ ఉన్నాడు, అక్కడ డాగ్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, అలా ఫోటోని కూడా వర్ణిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సర్కిల్ టు సెర్చ్ ఫర్ మ్యూజిక్. మీరు ఎప్పుడైనా ఏదైనా పాట రోడ్ మీద వింటున్నా లేకపోతే ఎక్కడైనా టీవీలో వింటున్నా కానీ ఆ పాట ఏంటో తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్లీ గూగుల్ ఓపెన్ చేసి లిసన్ టు మ్యూజిక్ అనే ఫీచర్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆ పాటని విని అదే పాట మీ ఫోన్ చెప్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ తోని మీ ఫోన్లో మీరు ఏది వింటున్నా కానీ దాని పేరు కూడా చెప్తుంది. ఇది నాకు తెలిసి అన్ని పిక్సెల్ ఫోన్స్ లోనే వస్తుంది స్టార్టింగ్ లో, తర్వాత మెల్లగా అందరికీ రిలీజ్ చేయవచ్చు. ఎనీవే, మీ దగ్గర పిక్సెల్ ఫోన్ ఉంటే మీరు ఏదైనా పాట వినేటప్పుడు హోమ్ స్క్రీన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు సర్కిల్ టు సర్చ్ ది స్క్రీన్ వస్తుంది. అక్కడ బటన్ క్లిక్ చేయగానే మీరు ఏ మ్యూజిక్ అయితే వింటున్నారో దాని పాట పేరు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీడ్ అలౌడ్ వెబ్ పేజెస్ ఇన్ గూగుల్ క్రోమ్. ఇది యాక్చువల్లీ గూగుల్ క్రోమ్ లో ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే మనం ఫ్లాగ్స్ లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి డైరెక్ట్ గా పనిచేస్తుంది. ఏం లేదు, గూగుల్ క్రోమ్ లో మీకు ఏదైనా వెబ్ పేజ్ చదవడానికి బద్ధకం అనిపిస్తే సెట్టింగ్స్ లోకి వెళ్ళి రీడ్ అలౌడ్ అనే ఆప్షన్ ఉంటుంది, లేకపోతే లిసన్ టు దిస్ పేజ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఆ పేజ్ ని అది ఆటోమేటిక్గా చదువుతూ ఉంటుంది. నావెల్స్ వినడానికి చాలా బాగా పనికొస్తుంది ఈ ఫీచర్, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎక్స్పాండెడ్ ఎర్త్క్వేక్ అలర్ట్స్. ఇండియాలో లేదు, ఈ ఫీచర్ US లో మాత్రమే ఉంది. బేసికలీ ఎర్త్క్వేక్ ఎక్కడన్నా వస్తే కొద్దిసేపటి ముందే మనకి అలర్ట్స్ వస్తూ ఉంటాయి. మన దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఫైనలీ వేరబుల్ OS కోసం ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా తీసుకొచ్చారు. సో ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ వేరబుల్ వాచ్ ఉంటే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
బై ద వే నేను ఆఫ్లైన్ మ్యాప్స్ ఫోన్లోనే వాడట్లేదు, మీరు వాడుతున్నారా? కమెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా డిస్లైక్ కొట్టండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చకపోతే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కమెంట్ చేసేయండి. విత్ దట్ సెడ్, సీ యు టుమారో.